శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ ఆడియోలో లాభస్థానంలో లాభాధిపతి మనిషికి ఏదైనా బిజినెస్ రంగంలో రాణించాలంటే లాభస్థానం ఎంత బలంగా ఉండాలి? ఆ లాభస్థానం బలంగా ఉంటేనే ఏదైనా మనిషి సక్సెస్ అవ్వడానికి సక్సెస్ అయ్యి దాని ద్వారా ధనమును సంపాదించడానికి లాభస్థానం అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి యొక్క జాతకంలో లాభస్థానం, ద్వితీయ స్థానం, పశ్చిమ స్థానాలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే అతను ఒక సెలబ్రిటీ స్టేటస్‌ని చేరుకొని ఎక్కువ ఆదాయం ఆర్జించి కోటీశ్వరుడికి అయ్యే యోగమును ఇప్పుడు ఇక్కడ లాభస్థానం అనుసరించి ఎలా చెప్పాలో పరిశీలిద్దాం. సో, ఇది సోప్ బిజినెస్ చేసి సక్సెస్ అయ్యి ధనమును విపరీతంగా ఆర్జించినటువంటి ఒక వ్యక్తి యొక్క జాతకం. లగ్నం ఇక్కడ కర్కాటక లగ్నం అయింది. కర్కాటక లగ్నంలో లగ్నాధిపతి చంద్రుడు. ఆ చంద్రుడికి సంబంధించినటువంటి బిజినెస్‌ల్లో ఈ సోప్ బిజినెస్ అనేది ఒకటనమాట. సో, ఈ సోప్‌ని తయారు చేయడానికి మనకు కోకోనట్ ఆయిలు, క్యాస్టాల్ ఆయిలు, పామ్ ఆయిలు, అలాగే సోడియం హైడ్రాక్సైడ్ NaOH, అలాగే వాటరు. ఇక్కడ మనం చెప్పుకున్న ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కారకుడు చంద్రుడు. చంద్రుడు జలమునకు, కొన్ని రకాల ఆయిల్స్‌కి, ఆవర్తన పట్టికలో ఉన్న మనకు అన్ని రకాల ఎలిమెంట్స్‌కి ప్రధాన కారణమైనటువంటి చంద్రుడు ఇక్కడ మెయిన్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఆ చంద్రుడు యొక్క లగ్నంలో పుట్టడం, ఇక్కడ ఆ చంద్రుడు మనకు ఇటువంటి బిజినెస్‌కి కారకుడు అవ్వడం వల్ల ఇతను ఆ బిజినెస్‌లో సక్సెస్ అయ్యాడనమాట. సో, ఇక్కడ మనం చూసుకుంటే లాభస్థానము ఇతనికి అటువంటి లాభాలు తేవడానికి ఎలా ప్రధాన కారణమైందో మనం చూసుకుంటే, వృషభం ఇక్కడ లగ్నం నుంచి లాభస్థానం అయింది. ఆ వృషభంలో మనకు ఇక్కడ ఏ గ్రహాలు లేవన్నమాట. సో, ఇక్కడ వృషభ స్థానాన్ని 3 గ్రహాలు చూస్తున్నాయన్నమాట. రెండవ అధిపతి, అలాగే ఐదవ అధిపతి మరియు తొమ్మిదవ అధిపతి. 2, 5, 9. రెండవ స్థానం అంటే ధనస్థానం, ఐదవ స్థానం అంటే అదృష్ట వ్యాపార స్థానం, ఆలోచన స్థానం, అలాగే నవమ స్థానం అన్న కూడా మనకు భాగ్యస్థానం అంటున్నమాట. సో, ఈ 3 స్థానాలకు అధిపతి 2 కోణ స్థానాలు, 1 ధనస్థానం. ఆ 3 స్థానాలకు అధిపతి అయినటువంటి రవి, కుజ, గురు 3 కూడా సప్తమ దృష్టితో లాభస్థానమును చూడడం అనేది ఇక్కడ ఒక అద్భుతంగా చాలా విశేషమైనటువంటి రాజయోగానికి కారణమైంది. సో, అది పంచమంలో ఉండి చూడటం. పంచమంలో ఉండి లాభాన్ని చూడటం, 2, 5, 9 అధిపతులు లాభస్థానం చూడటం ఇక్కడ చాలా ఒక బలమైన రాజయోగానికి కారణమైంది. సో, లాభాధిపతి షష్టంలో 6వ ఇంట్లో ఉన్నారన్నమాట. 6వ ఇంట్లో మనకు ఎవరితో కలిసి ఉన్నారు ఆయన? 7వ అధిపతి శనితోనూ, 3, 12లకు అధిపతి అయిన బుధుడితోనూ మరియు రాహువుతోనూ కలవడం జరిగింది. సో, లాభాధిపతి ఇక్కడ 7వ అధిపతి అయినటువంటి శనితో, అలాగే రాహు, బుధుడితో కలవడం జరిగింది. 3, 12 అధిపతి అయిన రాహుతో కలవడం జరిగింది. మరియు లాభస్థానానికి కారకుడు ఏ లగ్నానికైనా గురువు అనమాట. సో, ఆ గురువు ఇక్కడ ఎక్కడ ఉన్నారని మనం చూసుకుంటే, గురుడు పంచమంలో ఉండడం ఇక్కడ ఒక గొప్ప యోగం. పంచమం నుంచి ఆయన యొక్క నవమ దృష్టి లగ్నం మీద పడుతుందన్నమాట. సో, గురువు పంచమంలో ద్వితీయాధిపతి రవితోనూ, పంచమాధిపతి కుజుడితోనూ కలవడం జరిగింది. అలాగే ఈ గురువు లగ్నం నవాంశలో ఉచ్చస్థితిలో అంటే కర్కాటక రాశిలో ఉండడం, గురువు చాలా బలం కలిగి ఉన్నాడన్నమాట. సో, ఒక అదృష్టం ఇక్కడ ధన రూపేణ గురువు ఇచ్చాడన్నమాట. భాగ్యాధిపతి అవ్వడం చేత, పంచమంలో ఉండడం చేత, నవాంశలో కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో పొందడం. సో, ఇవి బలంగా ఏర్పడ్డాయన్నమాట. మరి చంద్రుడి నుంచి కూడా పరిశీలిస్తే, చంద్రుడు ఉన్న స్థానం కన్యా రాశి అయింది. ఆ కన్యా రాశికి 11వ స్థానం కర్కాటకం అయింది. సో, పంచమాధిపతి యొక్క శని వీక్షణ, చంద్రుడి నుంచి పంచమాధిపతి యొక్క శని వీక్షణ మనకు అక్కడ లాభస్థానం మీద ఉందన్నమాట. అలాగే ఆ 11వ స్థానం పైన మనకు 4, 7 అధిపతి గురువుని యొక్క దృష్టి కూడా ఏర్పడింది.
4, 7 అధిపతి గురుని యొక్క దృష్టి కూడా అక్కడ లాభస్థానం మీద పడడం జరిగిందన్నమాట. మరియు 2, 9లకు అధిపతి అయినటువంటి శుక్రుడు యొక్క దృష్టి కూడా, మరియు చంద్ర రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 5వ అధిపతితో శనితో కలవడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా లాభస్థానం మీద చంద్రుడి నుంచి దృష్టి బలంగా ఏర్పడిందన్నమాట. సో దీని కారణంగా లాభస్థానమైన వృషభం కారణంగా వీరు సబ్బుల వ్యాపారంలో విశేష ధనవంతులై కోట్లాది రూపాయలని ఆర్జించడం జరిగిందన్నమాట. సో కుజ మరియు రాహు దశలలో దేశంలో వీరు సబ్బుల వ్యాపారంలో విపరీతంగా పేరుగాంచడం జరిగిందన్నమాట. కుజుడు యోగకారకుడై 2, 9లకు అధిపతులతో పంచమంలో పెట్టుబడుల కారకుడైనటువంటి పంచమ స్థానంలో కలవడం ఇక్కడ ఒక గొప్ప యోగంతో ఉంది. సో ఈ విధంగా ఈ జాతకుడు సోప్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉండేదాన్ని. సో మన జాతకంలో లాభస్థానం యొక్క విశేషం ఎటువంటిదో ఈ జాతకం ద్వారా మనకు తెలియజేయడం. స్వస్తి. సో ఈ వీడియో చూసిన వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.